తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్. అనగనగా ఒక చిన్న ఊర్లో వినయ్ అనే బాలుడు ఉండేవాడు. అతనికి మిఠాయిలు, స్వీట్లు అంటే చాలా ఇష్టం. కానీ చేదు, పులుపు, ఉప్పు రుచులు అతనికి అంటే ఇష్టం ఉండేవి కాదు. ఒకరోజు ఉగాది పండుగ వచ్చేసింది. ఇంటిల్లిపాది పండుగ సంబరాల్లో మునిగిపోయారు. అమ్మమ్మ గుమ్మడికాయ తోరణాలు కట్టారు. నాన్న నూతన పంచాంగం తీసుకువచ్చారు. కానీ వినయ్కు ఉగాదిలో ఒకటే సమస్య, ఉగాది పచ్చడి. అమ్మ ప్రేమగా ఈ ఉగాది పచ్చడిని తప్పకుండా తినాలి బాబు అని చెప్పింది. వినయ్ ముఖం మార్చుకొని, ఇందులో చేదు, పులుపు, కారం అన్నీ కలివేసి ఎందుకు ఇస్తారు, నాకు స్వీట్ మాత్రమే కావాలి అని మొరపెట్టుకున్నాడు. అమ్మమ్మ చిరునవ్వు చిందిస్తూ, బాబు ఈ పచ్చడికి ఒక గొప్ప అర్థం ఉంది, త్వరలోనే నీకే తెలుస్తుంది అని చెప్పింది. వినయ్ ఉగాది పచ్చడిని తినకుండా బయటకు పెరిగెత్తాడు. కానీ ఒక్కసారిగా ఎవరో మంత్రం వేశారనిపించేలా అతనికి తేలికగా అనిపించింది. చుట్టూ ఒక వెలుగు మెరిసింది. వినయ్ ఒక విచిత్రమైన ఊహాలోకంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ అతను 6 మంది రుచుల రాజులతో కలిశాడు. ఈపి రాజు, బాలుడా, నా రాజ్యంలో అందరూ ఎప్పుడు ఆనందంగా ఉంటారు. కానీ ఏదైనా బాధ వస్తే వాళ్ళు సహించలేరు. పులుపు రాజు అన్నాడు, నా రాజ్యంలో ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది, కానీ ఎవరు ఓర్పుగా ఉండలేరు అని. కారం రాజు చెప్తాడు, మా ఊరిలో అందరూ ఉత్సాహంగా ఉంటారు, కానీ చిన్న సమస్య వస్తే కోపం వస్తుంది అని. చేదు రాజు చెప్తాడు, నా ప్రజలందరూ సహనంగా ఉంటారు, కానీ ఆనందించలేరు అని. ఉప్పు రాజు చెప్తాడు, మా ఊర్లో అందరూ అవసరమైన విషయాలు నేర్చుకుంటారు, కానీ ఎవరు పూర్తి జీవితం ఆస్వాదించలేరు. వామురాజు చెప్తాడు, నా ఊర్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు, కానీ ఎప్పుడు కఠినంగా ఉంటారు అని. వినయ్ ఆశ్చర్యపోయాడు. ఒక్క రుచితో జీవితం అసంపూర్ణంగా ఉంటుంది అని, అన్ని రుచులు కలిస్తేనే జీవితం పూర్తి అని అతనికి అర్థమైంది. వినయ్ తన ఇంటి ముందు ఉన్నానేంటి అని అనుకున్నాడు. అన్నీ కలలే అనిపించాయి. కానీ అతనికి మహాబుద్ధి వచ్చింది. వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఉగాది పచ్చడిని నాకు తినిపించు అని చెప్పాడు. అమ్మ ఆనందంతో వినయ్కి పచ్చడి తినిపించింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం, మా పూర్వీకులు ఎంత తెలివైన వారు అని వినయ్ అనుకున్నాడు. ఆ రోజు నుండి వినయ్ ఎప్పుడు జీవితాన్ని అన్ని కోణాల్లో అర్థం చేసుకొని ఆనందంగా ఉండే పిల్లవాడిగా మారాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ, జీవితం తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు, వాము రుచులతో కలిపి ఉంటుంది. ఆనందం అంతా మిఠాయిల్లో మాత్రమే కాదు, జీవిత అనుభవాల్లో ఉంటుంది. ప్రతి పండుగకు ఒక గొప్ప అర్థం ఉంటుంది, వాటిని అర్థం చేసుకోవాలి.